పూజలు అవుతున్నాయి ఎల పూజలు కోరినవే అమ్మవారు దుర్గమ్మ నీ పూజ వేసేయాలవుతున్నదే ఎల బాస వేసేయాలమ్మ అమ్మవారు ఈ దుర్గమ్మ వరమైన దేవత దుర్గమ్మ వర ఏడు పాయల కాడ మర ఏ పాయలున్నాదే ఏడు ఏడు నా పాయలంటే గజ్జలు తల్లి మర ఎల నా తల్లుగా అంటే ఏడు ఏడు నా పాయల్లా ఎల వెలసిందే దుర్గమ్మ సరే అంబెవి భవాని మమ్మ అమ్మవారు చూడు గీవార దుర్గమ్మ విల బంగారి మేడల్లా నీ పూజ వైతున్నాయమ్మ మరి నీ సేవలైతున్నాయి తల్లి బయలుదేరి రావమ్మ పిల్లల పిల్లన్నది బాలల్ల బాలన్నది గుండు గుండుకు తల్లి గురుతైన పూజలు కోరింది బండి బండికి దేవికి బండేడు బోనాలు కోరింది కండ చిలకలు కోరుతున్నదమ్మో కన్నకు కారిక కోరింది పన్నకు దాచిన కోరిందే భారీ బొమ్మల చూడు సెల్లే బంగారి బొట్టు కోరింది సాటి బొమ్మల మాయమ్మ కుంకుమ రేఖలు కోరుతున్నది కదనమ్మో పన్నెండేళ్ల పిల్ల చూడు పన్నెండేళ్ల బాల పొడిసేటి పొద్దుకు మడి వంకలుంటే గాని ఇలా పిల్లకు వంకలేదు ఇలా బాలకు వంకలేదు మరి అమ్మవారు దుర్గమ్మ ఈ బాల దుర్గమ్మ చూడు అల్లిదావర పుట్టింది అల్లిదావర పెరిగింది అమ్మవారు దుర్గమ్మ సప్తరాజ్యం తిరిగిందే వంట వలిగింది 7 లోకాలు తిరుగుతున్నదమ్మా ఎల్ల తిరిగినాక ఏమంటున్నదే అమ్మవారు చూడు కదనమ్మో
పుత్ర సంతానముగా శంకరుడా మన పిల్లలు లేని ఇల్లు మన పీరిలాతో డాట మన పాలలు లేని ఇల్లు మన పల్లా దొడ్డు బంగారీ మేడల్లో మన పిల్లాలే ఓడింది ఆ బాలాలే ఓరితే మన లోకాల శంకరుడు ఏమంటా వలిగిండు మన నాటి దీనములాడే లోకాల శంకరుడు చూడు ఏమంట పలుకుతున్నాడు అమ్మవారు పార్వతీదేవి ఇలా పిల్లల కోరుతున్నది ఇలా బాలల కోరిందమ్మా మరి పుత్ర సంతానం కోరింది ఎలనాటి దినమందు ఇలా పిల్లలంటుంటే ఇలా బాలలంటుంటే లోకాల శంకరుడు ఏమంట పలికిండు ఇంటి వాడి నానా పూతల్లి మీద పుట్టేటి వాళ్ళున్నరే పెరిగేటి వాళ్ళున్నారు నరు లోకం పుట్టనున్నది కళ్ళ కలి యోగం పెరగనున్నది కలి దాపారం పెరగనున్నది దేవలోకం ముట్టనున్నది పుట్టేటి వాళ్ళంతా మన పిల్లలైతరు మన బాలలైతరు లోకాల శంకరుడు ఎలా మాటలు పలికిండు మరి అమ్మవారు పార్వతీదేవి ఏమంట పలికింది మన కన్ను ఉండాలే ఎలా పిల్లలన్నది ఎలా బాలలన్నది ఇలా పిల్లలెల్ల కోరుతున్నది ఎంత మాటలు చెప్పిన గాని ఇలా మాటలు ఇంటలేదు నిలబడ్డ చోటల్లా నిలవనిత్తలేదే కూసున్న చోటల్లా కూసోనిత్తలేదమ్మా మరి అప్పుడు చూడు కదనమ్మా లోకాల శంకరుడు చూడు లోకాల శంకరుడు వర ఏమంటా వలకిండు వర పూతల్లి మీదాను వర నాటి దీనమునాడు వర పిల్లాల కొరకమ్మ పిల్లాల కొరకమ్మ మర బాలల కొరకే తల్లి మర ఏమంటా వలకిండు కైలాసము నుంచిన కారండా పడవీకి మేఘరాతాలే గడుతుండు మేఘరాతాల మీదాను ఇతరాల నామలాలు బయలుదేరి మేఘనారాతాలు మరి ఆపోతున్నాడు తల్లి ఒక దివే గడ్డల కాడ వలనాటి దీనమునాడు మా దివే గడ్డల కడిగి ఎలా చేరానా పోతుండు మన లోకాల శంకరుడు మన ఏమంటా వలకిండే వింటవాణి దారా వినమమ్మ పార్వతీదేవే వింటివి పార్వతీదేవి భూతల్లి మీద కదనమ్మా ఇలా పిల్లలు కోరితివి ఇలా పాలలు కోరితివి మన బంగారు మీడల్లా ఇలా పిల్లలు మన బంగారు మీడళ్లకు ఇలా పిల్లలు కావాలంటే ఇలా పాలలు కావాలంటే పార 12 ఏళ్ల పొద్దు గీది గడ్డల కాడ మనం శిరసులు కిందికి పెట్టి సిరిపాదం మీదికి పెట్టి ఇలా తవసులు పట్టాలే ఇలా నోములు నోమాలే ఇలా మొక్కులు మొక్కుతే మనకు పిల్లలు పుట్టున్నాడు మనకు బాలల్ల వెలుగునాని లోకాల శంకరుడు ఇంత మాటలు వలికేసరికి అమ్మవారు పార్వతీదేవి సరే మంచిదంటున్నదే సంబూరం అంటున్నది మరి తరాల చూడు కదనమ్మా తానాలు వాడుతున్నరే తవసుల్లో పడుతున్నారు కదా తానాలు వాడుతున్నారు తవసులు పడుతున్నారు ఇలా సిరసులు కిందికి పెట్టి సిరిపాదం మీదికి కొట్టి ఇలా 12 ఏళ్ల పొద్దు ఇలా తవసులు పడుతుంటారు మరి లోకాల శంకరునికి చెమటలు గారుతున్నాయి పార్వతీదేవికి చూడు ఇలా మైలలు ఎల్లుతున్నాయి శంకరుని చెమటలు పార్వతీదేవి మైలలు ఇలా సట్టేడు గంగల్లనే ఇలా చేరబోతున్నాయి కదనమ్మా పారేటి గంగల్లకు ఆనందమా
భవాని బొమ్మ శ్రీమన్నారాయణమూర్తి ఎల సట్టేడు గంగల్ల చూడు ఎల్లగాని ఎల్లా హద్దుమ్మరాతిరమ్మ మరి అత్తుమ్మరాతిరి చూడు శంకరుని చెమటలకు పార్వదేవి మహిళలకు 12 బీగాల ఒక దామెరా డమ్ము తిరుగుతున్నది ఎల్లగాని ఎల్లలంటే అద్దుమ్మరాతిరి నిండు అద్దుమ్మరాతిరి నాడు ఎలా అగ్గితోటి గుండళ్లకు ఎలా దాటిపోతుంటే ఎలా డమ్ము తిరిగింది గాలి దామెరా మరి శంకరుని చెమటలు మింగుతున్నది పార్వదేవి మహిళలు మింగుతున్నది గాలి దామెరా నాటి దినమందు నాటి కాలమందు అల్లి దామెర లోపల ఏమి కలుగుతున్నది కదనమ్మా అల్లి దామెర లోపల నమ్మో లోపల అమ్మవారు ఉడుతున్నదే అమ్మవారు పెరుగుతున్నదే ఈ వారదుర్గమ్మ మరి శంకరుని చెమటలు మింగినాక పార్వదేవి మహిళలు మింగినాక ఒక 3 ఉత్తర నాడు అల్లిదామర నుంచి అమ్మవారు ఉడుతుందే అమ్మవారు పెరుగుతున్నది మరి అటవు జానున్నదమ్మా పొడుగు మూరెడున్నది చూడు బాల అమ్మవారు ఈ బాల దుర్గమ్మ అమ్మవారు పుట్టినాక అమ్మవారు పెరిగినాక 3 ఒత్తులు గడుతున్నాయమ్మ 3 ఒత్తులు గడిచినాక గీవాల దుర్గమ్మ ఏమంట వలికింది మరి ఇంటివి తల్లి గీవాల దుర్గమ్మ చూడు ఏమంట వలిగిందే ఆనాటి దినమందు అల్లిదామర లోపల నేను పుట్టి 3 ఒత్తులయ్యింది పెరిగి 3 ఒత్తులయ్యింది నన్ను వేరుకునేటి వాళ్ళు లేరు వెతుకునేటి వాళ్ళు లేరు నా తండ్రి ఎవరాని నా తల్లి ఎవరాని మరి 3 ఒత్తుల మురికి పిండము అల్లిదామర నుంచి తల్లి బిగ్గుమంట లేచిందే 4 దిక్కుల చూస్తుంటే ఎల తూర్పు దేశాన ఎల తూర్పు రాజ్యాన శిరసుల్లో కిందికి పెట్టి ఉన్నారమ్మా సిరిపాదం మీదికి ఎక్కినారు ఇద్దరాల మొగల చూస్తున్నదే
పార్వతీదేవిని చూసింది అమ్మవారు దుర్గమ్మ దీని మాయ దొరకబోదు దీని సాయ దొరకబోదు మరి అమ్మవారు దుర్గమ్మ ఏమంట వలికింది గీ కనక దుర్గమ్మ లోకాల శంకరుణ్ణి ఎల తండ్రి అంటున్నది ఎల తల్లి పార్వతిని ఎల తల్లి అంటున్నది వాళ్ళ పార 12 ఏళ్ల పొద్దు తవసుల్ని చూసింది ఏమంట వలుగుతున్నది వాళ్ళ తవసులు నిండుతున్నాయి అంటే బంగారు మేడల్లో ఇలా పిల్లలు పుట్టును ఇలా బారులు వెరుగునాయి వాళ్ళ సదియాన తవసరనమ్మా ఇలా భంగం చేస్తానంటున్నది మాయ దొరకనిత్తలేదు కదనమ్మా మర అల్లి దావర నుంచి మర పీకంటాలేసింది ఎరబైలు చేరుతున్నదే మర దీవాలా బయలుదేరి నాది మర లోకాల శంకరుని ఆమతాన పోయింది మర 12 యువకుడు అందుకొని మర ఉయ్యాలా జంపాల మర ఊగుతున్నదేమే మదికి లోకాల శంకరునికి మర మాయలు దొరుకుతలేవే లోకాల శంకరునికమ్మ ఇలా మాయ దొరుకుతలేదు ఇలా సాయ దొరుకుతలేదు పొద్దుగేడు మాయలన్నది మాపుగేడు సాయలన్నది మరి గంటకొక్క మాయరాని గడియకొక్క మాయరాని అమ్మవారు దుర్గమ్మ ఆయల మాయలు దొరకనిత్తలేదు ఇలా మార్చు దొరకనిత్తలేదు ఇది ఎక్కడి చిత్రం ఉన్నది ఇది ఎక్కడి మాయలున్నాయి ఈయన భూతల్లి మీద చూడు నాకు మాయ దొరుకుతలేదా అని లోకాల శంకరుడు సతియాన తపసులు ఎలభంగము చేస్తున్నాడమ్మా మరి సతియాన తపసులు ఎలభంగము చేసి అమ్మవారిని చూస్తున్నాడే కండాల చూసేసరికి ఎర్రవచ్చని పిల్ల కిల్ల కిల్ల నవ్వుతున్నది ఎల కిల్ల కిల్ల వేటి ఎల పిల్లను చూస్తా ఉన్నాడమ్మా ఎర బాలనెల్ల చూస్తున్నాడే పిల్లానే చూస్తుండు వర బాలానే చూస్తుండు వర లోకాల శంకరుడు వరనాటి దీనమునాడు వరనాటి కాలమునాడే సక్కాని గడి ఎల్లా సుకులారము పోతున్నాడు అది లోకాల శంకరుడు వల బురికిండు బురికిండు అమ్మవారు పార్వతీదేవి పోయిండు మన ఏమంట వలకిండు మన బింట వాడి రానా వినబేమే పార్వతీదేవి వారానా పుట్టింది వరమందుగా వెలిగింది ఎల పిల్లానే పుట్టింది మన బాలానే వెలిగింది పార 12 ఏళ్ల వర తవసుల్లాను తల్లి ఎల భంగము చేయమన్నడే పార 12 ఏళ్ల పొద్దు సతియాన తవసులను ఎల భంగము చేయమన్నడమ్మా లోకాల శంకరుడు ఎల భంగము చేయమనసరికి ఎలనాటి దినమందు అలనాటి కాలమందు సక్కాని కడి ఎల్లా సుకులారపు పోతున్నాడు అమ్మవారు పార్వతీదేవి సతియాన తవసులను ఎల భంగము చేసింది కన్నవారు చూసరికి ఎర్రవచ్చని పిల్లను చూసి ఎర్రవచ్చని బాలను చూసి మరి ఏమంట వలుకుతున్నది అమ్మవారు పార్వతీదేవి ఎల పిల్లను పట్టింది ఎల బాలను పట్టుకొని తొడ మీద కూసుండ పెట్టుకొని ముద్దాడుతున్నది ఇలా శివుడే లేదు ఉన్నదమ్మా శివనంద కోటకెళ్ళబోతున్నారు ఇలా బాలను పట్టుకున్నారు కదరా మావారును పట్టుకొని శివుడే లేదే ఉన్నదే శివనందుల కోటకు వరబైలు దేనినారే ఇతరాల మావారును పట్టుకొని మర బయలెళ్ళి పోతుంటే అలనాటి దీనా మందు అలనాటి కాలం
తిరిగినాదా ఈయల దాయిల వద్ద పెరుగుతున్నది అమ్మవారు దుర్గమ్మ పరనేళ్ళ పిల్ల చూడు పరనేళ్ళ బాల పొద్దేడు మాయలన్నది మరి మాకు కేడు సాయలన్నది గంటకొక్క మాయలాని గడియకొక్క సాయలాని అమ్మవారు దుర్గమ్మ నాటి దినమంది ఇంత ఇంత పిల్ల కదనమ్మ పరనేళ్ళ పిల్ల అవుతున్నది చూడు పరనేళ్ళ బాల అవుతున్నది దేవతో పరనేల పిల్లయింది పరనేల బాలయింది మాయ దొరకనిత్తలేదు మచ్చ దొరకనిత్తలేదు సాయ దొరకనిత్తలేదు మరి ఏమంట వలికింది గీ బాల దుర్గమ్మ గీ కనక దుర్గమ్మ అలనాటి దినమందు అలనాటి కాలమందు లోకాల శంకరుణ్ణి చూస్తున్నదమ్మో లోకాల శంకరుణ్ణి చూసి ఏమంట పలుకుతున్నదే లోకాల శంకరుని కన్నవారా చూసినది మరి ఏమంట వలకింది మన వింటావే శంకరుడా రాజా నాకు మురుడు లేవురా మర పెరగంగాన రాజా నాకు పెళ్లి వారి కత్తి తోటి చూడు అమ్మవారికైతే నమ్మ వరలగ్గాలాగే తల్లి మరలోకాల శంకరుడు వల ఛాయారేవైతే జరిగినది మర అలనాటి దీనములే భూదల్లి మీద చూడు కళ్ళ కలయోగం మీద కలేదా పారం మీద కళ్ళ రేడు చూడు ఏమంట వలికిండు లోకాల శంకరుని తోటి అమ్మవారు దుర్గమ్మ నేను పుట్టి 12 ఏళ్ళైతున్నది పెరిగి 12 ఏళ్ళైతున్నది భూతల్లి మీద పుట్టంగా రాజా పురుడుళ్ళు లేకపాయే పెరగంగ చూడు తండ్రి ఈల పెండి లేకపాయే ఇంటి వెళ్ళ రాజా నా గురువేల పురుడులు లేవా అని అమ్మవారు దుర్గమ్మ ఇంత మాటలు వలికేసరికి లోకాల శంకరుడు ఏమంట వలికేడు వింటి వింటి వాడిదానా నా బంగారు మేడల్లా నీకు ఎల పేరు పెట్టలేనా నీ పరనేళ్ళ పొద్దునాడు అమ్మవారికైతేనమ్మా ఎల పేరు పెడుతున్నాడు ముల్లో కాలు చూస్తున్నాడు నొట చిత్ర కన్ను పెట్టిండు నొసలూపు పెట్టుకొని ఏమంట వలికిండు నామకరణం చేస్తున్నాడు పేరుకు పెద్ద అన్నాడు పేరు దుర్గమ్మ మరి సంటి పిల్లల కత్తరన్నాడు గంగి గోవుల గుండెలా అని పిండాలు మింగేటి పిండమ్మ దామెరన్నడే రక్తాలు దాగేటి రక్తంబు దామెరన్నాడు అమ్మవారికి చూడు కదనమ్మా నామకరణము చేస్తున్నాడు కదనే అలనాటి దినమందు నాటి దినము నాడు అమ్మవారు కైదేనమ్మా నామకరణం చేస్తుండు ఆలోకాల నామకరణము చేసినాక వదికి బాలా దుర్గమ్మ వర ఏమంట వలకింది మర వింటావే శంకరుడా లోకాల శంకరుడా పుట్టి 12 ఏళ్ళు మర పెరిగి 12 ఏళ్ళు ఆ భూతల్లి మీదాను నాకు లగ్గాల మీద ప్రేమలు ఉంది నాని వది ప్రేమలు పొందిన నాని మదికి బాలా దుర్గమ్మ వర ఏమేమి వేసింది మర పొడిసేటి పోతులు కళ్ళవారా చూపినాలే సూర్యానా చంద్రులా అమ్మవారు ఈ దుర్గమ్మ లగమారు తానన్నాలా సూర్య చంద్రులు చూసింది లగమాడుతున్నది అమ్మవారు దుర్గమ్మ ఇంత మాటలు వలికేసరికి లోకాల శంకరుడు ఏమంట వలికేడు ఇలా లోకాల శంకరుడమ్మ ఏమంట వలుకుతున్నాడు ఎల వింటి వాడిదానా భూతల్లి మీద నీకు లగ్గాలు లేవు ఎల పెండి లేవన్నాడు నీ
నీకు లగ్గాలు లేవాని ఇలా పెళ్లి లేదా అని లోకాల శంకరు బరికత్తి తీసిండు అమ్మవారికి బాసింగ్ కట్టి బరికత్తికి బాసింగ్ కట్టి బరికత్తి తోటి అమ్మవారికి లగ్గాలు చేస్తున్నాడు మరి ఎలా పెళ్లి చేస్తున్నాడే ఇలా పెళ్లి చేసినప్పుడు అమ్మవారు దుర్గమ్మ ఏమంట వలికిందే కైలాసము లోపల మరి వింటివి శంకరుడా భూతల్లి మీద నాకు లగ్గాలు అంటే బరికత్తి లగ్గము చేతివి బాసింగ బలము చేతివి నేను ఉండి ఏమి బలమున్నది లేకేమి బలమున్నదా అని అమ్మవారు దుర్గమ్మ శోకాలు పెడుతున్నదే శోకాలు పెడుతుంటే లోకాల శంకరుడు ఏమంట పలుకుతున్నాడు కదనమ్మ వేడుకునేటి వాళ్ళు ఉన్నారంటున్నాడే వేడుకునే వాళ్ళు నన్ను వెతుకునే వాళ్ళు మరి ఎవ్వరు లేరాని మదికి బాధరగమ్మ వర శోకాలే కాదురుగమ్మ మది శోకాలే పెడుతుంటే మర భూతల్ని వేదాను మరణైనా శంకరుడు మర ఏమంటా వలకి నరలోకం పుట్టానున్నదే కళ్ళ కలియోగం పుడుతున్నదే కలి వ్యాపారం పెరిగింది అందు చెల్లే వల వ్యాపారం మన మీద వల భూతల్ని వేదాను వలనాటి నాటి కాలము నాడు వరసక్కాని గడియల్లో నరలోకం పుట్టానుండే దేవలోకం మెరగా వింటి వాడిదానా నరలోకం పుట్టనున్నది కళ్ళ కలియోగం పెరగనున్నది నరులెల్ల పుడతారమ్మ కుల కులాన పుడతారు కులమందు పెరుగుతారన్నాడు మరి కులాన పుట్టినాక కులమందు పెరిగినాక వాళ్ళ బంగారి మేడల్లా ఇలా వింటారు అమ్మవారు నిన్ను వేలుకుంటారే నిన్ను వెతుకుంటారా ఇలా దీవనార్థి పెడుతున్నాడమ్మా శంకు శకురాలు చేత పెడతా ఉన్నాడు సప్తరాజ్యం మీద బయలుల్లి బొమ్మంటున్నాడే